హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ కేవీకే. ఇవాళ నుంచి ప్రతిరోజు మీ ముందుకి ఒక సక్సెస్ఫుల్ స్టోరీ నేను నా వాయిస్తో వినిపిస్తా. ఇవాళ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ క్యాడ్బెరీ. సో క్యాడ్బెరీ అనేసరికి మనందరికీ నోరు ఊరుతుంది. ప్రతి ఒక్కళ్ళ సెలబ్రేషన్లో ఉండే కంపల్సరీ చాక్లెట్ ఇట్స్ క్యాడ్బెరీ. అలాంటి బ్రాండ్ వేస్టేజ్ నుంచి క్రియేట్ అయిందంటే నమ్ముతారా? ఎగ్జాక్ట్లీ. ఇది వచ్చేసి 1824లో జాన్ క్యాడ్బర్గ్ అనే పర్సన్ ఆల్కహాల్ ఎక్కువగా తాగుతున్నారు, వాళ్ళని మార్పియాలి అని ఒక ఉద్యమంలో తయారు చేసిన చాక్లెట్ జ్యూస్, హాట్ చాక్లెట్ డ్రింక్. సో అప్పటి నుంచి ఇయర్స్ గడిచే జాన్కి వచ్చేసి ఇద్దరు పిల్లలు. వన్ ఇస్ రిచర్డ్ అండ్ వన్ ఇస్ జార్జ్. జార్జ్కి వచ్చేసి కంపెనీస్ మొత్తం అన్నీ చెక్ చేస్తూ అంతా ఉండేవాడు. సో బేసిక్గా మనం కాఫీ అనేది క్రియేట్ చేసేది ఎట్లా, కోకో బీన్స్ నుంచి. సో కోకో బీన్ ఫ్యాక్టరీలో జార్జ్ ఉండగా అన్ఎక్స్పెక్టెడ్లీ అంతా చెకింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక వేస్టేజ్ కనిపించింది. దాన్ని బేసికలీ కోకో బటర్ అంటారు. సో సరే ఏంటబ్బా ఇదని ట్రై చేస్తే ఆయనకి హాట్ చాక్లెట్ డ్రింక్ కన్నా కోకో బటర్ అనేది చాలా నచ్చింది. సో దాని నుంచి ఆయన డిఫరెంట్ ఫ్లేవర్స్గా చేసి ఆల్ ఓవర్ వరల్డ్, అమెరికా, ఇండియా, అన్ని ప్రదేశాలకి, లండన్, అన్ని ప్రదేశాలకి వినియోగించడం జరిగింది. బట్ క్యాడ్బెరీ అనేది మన ఇండియాలో మేజర్ మార్కెట్ అనేది సంపాదించింది. స్టార్టింగ్లో మన ఇండియా పరంగా చూస్తే ప్రతి ఒక్కళ్ళు స్వీట్స్ అని ఎక్కువ తింటారు. బట్ చాక్లెట్ అనే దానికి అంత ప్రాముఖ్యత లేదు. బట్ స్లోగా వీళ్ళ మైండ్, వీళ్ళ ఐడియాలజీ మేడ్ దెమ్ నెంబర్ 1 ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ రైట్ నౌ. సో స్టార్టింగ్లో వచ్చేసి చిన్న పిల్లల్ని టార్గెట్ చేసేవాళ్ళు. సో కిడ్స్ని టార్గెట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు. బట్ స్లోగా కొంచెం హెల్త్ ఇష్యూస్, డెంటల్ ఇష్యూస్ రావడం వల్ల చాక్లెట్ వినియోగం అనేది చాలా తగ్గింది కిడ్స్ పరంగా. అప్పుడు మరొక ఐడియాలజీతో క్యాడ్బెరీ స్టెప్ తీసుకుంది. కిడ్స్ కాకుండా మిడిల్ ఏజ్ పర్సన్స్ని టార్గెట్ చేసింది. సో ప్రతి సెలబ్రేషన్లో, ప్రతి హ్యాపీనెస్లో చాక్లెట్ ఉండేటట్టు డిజైన్ చేశారు. దట్ వాస్ వన్ ఆఫ్ ద మైండ్ బ్లోయింగ్. దే టర్న్ దెమ్ సెల్ఫ్ ఇంటూ సక్సెస్ఫుల్ మార్కెట్. ఇప్పుడు కూడా ప్రతి 10 మంది ప్రపోజ్ చేస్తున్నారు ఒక అమ్మాయిని అంటే 5 నుంచి 6 మంది అయినా మినిమం క్యాడ్బెరీ లేకుండా అయితే చేయరు, రైట్? దట్ ఈస్ హౌ దే మేడ్ ఇట్ దేర్ మార్కెట్ ఇన్ టు ద పబ్లిక్. ప్రతి మైండ్లోకి తీసుకొచ్చారు హ్యాపీనెస్ అంటే క్యాడ్బెరీ అని. సో గైస్, దీని త్రూ మీరు నేర్చుకోవాల్సింది ఒకటే: మీ దగ్గర ఐడియా ఉన్నప్పుడు వర్క్ చేయండి, కష్టపడండి. ఒక్కరోజు కాకపోతే ఇంకో రోజైనా సక్సెస్ అనేది దొరుకుతుంది. నిరాశ పడకండి, మధ్యలో వదిలేసి పారిపోకండి. ఒక వేస్టేజ్ నుంచి ఇప్పుడు ఒక 50,000 కోట్ల సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారు క్యాడ్బరీ సంస్థ. మీలో ఉన్న టాలెంట్ను బయటకు తీసుకురండి. బీ సక్సెస్, బీ కింగ్ ఆఫ్ యువర్ కింగ్డమ్. సబ్స్క్రైబ్ టు ద ఛానల్ వాయిస్ ఆఫ్ కేవీకే.